అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పండగ రోజు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి 5, 9, 11 ఇలా ప్రసాదాల్ని మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే వాటిలో భాగంగా ఈ కాబూలి శనగల ప్రసాదాన్ని మనం దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టాలన్నా కూడా ఈ శనగల ప్రసాదం చాలా బాగుంటుంది. చాలా సులువుగా త్వరగా చేసేసుకునే ప్రసాదం కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. మరి ఈ శనగల ప్రసాదాన్ని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి 1 కప్పు దాకా కాబూలి శనగల్ని తీసుకుని గిన్నెలో వేసుకోండి. నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. ఈ శనగల్ని శుభ్రంగా 2 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు లేకుండా వంచేసి కుక్కర్లోకి తీసుకోండి. ఈ శనగల్ని ఉడకపెట్టడం కోసం 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా ఉప్పు కూడా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. చూడండి, శనగలు ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికించుకున్న శనగల్ని నీళ్లు లేకుండా వంచేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ శనగలకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేసుకోండి. తాలింపుని దోరగా వేయించండి. తాలింపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా వేయించేసేయండి. ఇప్పుడు ఉడికించిన శనగలు వేసుకోవాలి. శనగలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా టాస్ చేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి మరొక నిమిషం పాటు వేయించేసి స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 1/4 కప్పు దాకా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసేసి కలిపేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాబూలి శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది. సో దేవునికి ఒక ప్రసాదం కింద నైవేద్యంగా పెట్టేసేయచ్చు. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కాబూలి శనగల ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.